గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా పార్వేట ఉత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి వినోదాత్మక క్రతువు. ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో దేవేరుల సమేతంగా స్వామివారికి సుగంధ నీరాజనం. నారాయణవనంలో చెంపకవల్లి పరాశరేశ్వరునికి అశ్వవాహన సేవ. శివకామ సుందరి సమేత నటరాజ స్వామివారికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో ఘనంగా శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. శ్రీ లక్ష్మీ నారాయణుడి సన్నిధిలో శాతుమర సేవాకాలం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం పార్వేట మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వైఖాన సాగమోక్తంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను, మరుసటి రోజు పార్వేట ఉత్సవాన్ని జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక గురువారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, ఈటె, బల్లెం, బాణం వంటి వివిధ రకాల ఆయుధాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయం నుండి శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన
గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆపై పార్వేట మండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆశీర్వదనం చేసిన అర్చకులు కళాకారుల భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు అటవీ జంతువులను వేటాడే వినోదాత్మక క్రతువును ఆహ్లాదభరితంగా పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. వర్ణశోభిత వీరుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఎన్నో ఉపాలయాలతో భక్తుల ఆరాధ్య పుణ్యధామంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుపతి నగరంలోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుమల శ్రీవారి అన్నగారిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం బుధవారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సకల రత్నాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. వైఖానస ఆగమ సలహాదారు అనంతశయన దీక్షితులు, వైఖానస ఆగమ పండితులు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, యజమాన సంకల్పం తదితర వైదిక క్రతువులను జరిపారు. తరువాత బుట్టల్లో నింపిన పుష్పాలకు పూజలు చేసి ద్రవ్య ఆరాధన, ఆవాహన, పుష్ప అధిదేవత ఆవాహన నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, చతుర్వేద పారాయణం నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి మల్లెలు, జాజులు, రోజాలు, తామర, కనకాంబరాలు, సంపెంగ తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం తదితర 6 రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు స్వచ్ఛందంగా అందజేసిన 3 టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పుష్పయాగం వీక్షణంతో భక్తులు ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని పొందారు. పుష్పయాగం అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం సహితంగా అభిమంత్రణము, మహానైవేద్యం, మహానీరాజనం, నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజ
పూజలందరూ చేసేది పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగి పూజించిన పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగి పూజించిన పుష్పయాగము పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పుష్పయాగం అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణాలు పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన తరువాత ఆలయ మాడవీధులలో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన తిరుచి సేవను కనులారాగాంచి భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు శోభాయమానంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజలు పూర్తి చేసి కర్పూర హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు భక్తుల కళా ప్రదర్శన నడుమ నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నారాయణవరం శ్రీ పరాశరేశ్వర స్వామివారి సన్నిధిలో శివకామ సుందరి సమేతంగా శ్రీ నటరాజ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శివకామ సుందరి సమేతంగా శ్రీ నటరాజ స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు హారతులు అందజేసిన అనంతరం వైభవంగా తిరువీధి ఉత్సవం జరిగింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం మెరక చామవరం మధ్యన కొలువైన నందనవన శివాలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు పరమేశ్వరునికి అర్చకులు నమక చమక మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో రుద్రాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భోలా శంకరునికి బిల్వ పత్రార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఓం నమః శివాయ స్మరణల నడుమ వేద మంత్రోచ్చరణల యుక్తంగా ఆది దంపతులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అర్ధనారీశ్వరుల ఆరాధనలో పాలు పంచుకొని తరించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆనిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమొర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నెలై విపిన్ చంద్ర అంజారియా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరులోని సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వర కామాక్షి సహిత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహిదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అర్చకులు భక్తవత్సలని శ్రీ వర కామాక్షిదేవిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై అభయ ప్రదాయిని శ్రీ వారాహిదేవిని చదువుల తల్లి సరస్వతీదేవిగా నేత్రపర్వంగా అలంకరించి వారాహి అష్టోత్తరాలు, సరస్వతి మంత్రపూర్వక ఆరాధనలతో సేవించారు. అనంతరం అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, పంచమహానీరాజనాలు సమర్పించి భక్తులకు పుస్తక ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని పంచ పాండవులు, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ భగవాన్ మూర్తులకు అర్చకులు పంచామృతాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శ్రీకృష్ణ స్వామివారి సహితంగా ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి చొప్పరంపై వేంచెపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం పెదగంచాడలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకునికి ముందుగా షోడశోపచార పూజలు పూర్తి చేసి సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గరికతో శ్రీ సిద్ధి వినాయకునికి అర్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఆషాఢమాస పూజలతో దివ్యంగా దర్శనమిస్తోంది. భక్తవత్సలిని జగన్మాత శ్రీ చౌడేశ్వరి దేవికి విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి. సకల లోకాలకు పోషణ అందించే చల్లని తల్లికి శాకంబరి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తులను పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరి దేవిగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అమ్మవారిని విశేష పూజలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దొండపాడులో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ వారాహిదేవి చిత్రపటాన్ని ప్రత్యేకంగా కొలువుదీర్చి సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు సంకల్పపూర్వకంగా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పత్తివారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శ్రీరామ బాలభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యాలంకార భూషితంగా హంసవాహనంపై వేంచేపు చేసి విశేష కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక రామనామ అష్టోత్తర పారాయణం నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి సహిత శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పండ్ల రసాలతో అర్చకులు సంప్రదాయ భరితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సంకల్పపూర్వకంగా వ్రత దీక్షతో సేవిస్తే సమస్త దుఃఖాలు తొలగి శుభాలు ప్రాప్తిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి సుగంధ భరిత పుష్పాలతో దివ్యంగా అలంకరణలు జరిపి అర్చనలు నిర్వహించారు. అనంతరం సువాసినులు పసుపు వస్త్ర ధారణలతో స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై అర్చకుల సూచనలతో శ్రద్ధగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి ఆశీస్సులు మెండుగా పొందారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ వారాహిదేవి చిత్రపటాన్ని ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం శాస్త్ర సంప్రదాయానుసారం అమ్మవారిని సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించారు. భక్తులు సామూహికంగా శ్రీ వారాహి సప్తశతి పారాయణాలతో వారాహి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ వీధులు జగన్నాథుడి రథయాత్రతో సందడిగా దర్శనమిచ్చాయి. పూరీ క్షేత్రంలో ఏటా ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని భీమవరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి శివాలయం నుండి జగన్నాథుడి రథయాత్ర కనుల పండుగ ప్రారంభమైంది. ప్రత్యేకంగా పూలతో సిద్ధం చేసిన చక్కని రథంపై సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుడి మూర్తులను దివ్యంగా కొలువుదీర్చి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తుల మిన్నంటే జయ జయ ధ్వనులు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ ఏలూరు వీధుల్లో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అట్టహాసంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం జయ జయ శ్రీరామ, జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగాయి. నగరంలోని కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చి స్వామివారి పాదాల చెంత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి ఊంజల్ సేవను నయనానందకరంగా నిర్వహించారు. అనకాపల్లి పట్టణం జై శ్రీ జగన్నాథ నామస్మరణలతో మార్మోగుతోంది. పూరీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ఏటా అనకాపల్లిలోని సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ మందిరంలో జగన్నాథ దశావతార ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు దశావతారాల అలంకారాలు కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథ స్వామివారిని అర్చకులు పరశురామ అవతారంలో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. భక్తులు శ్రీ జగన్నాథుని ఉత్సవాలలో పాల్గొని అద్భుతమైన కళా ప్రదర్శనలతో స్వామిని సేవించి తరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో నెలవైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. వేలాదిగా భక్తులు స్థానిక జమ్మిచెట్టు రామాలయం నుండి అమ్మవారికి ఆషాఢం సారెను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఉత్సవాలను అర్చకులు ప్రత్యేకంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. సారెతో ఆలయానికి చేరుకున్న భక్తులు ఎంతో భక్తిగా స్వామి అమ్మవార్లకు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 74,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.